క్రాంతి, నేను పోలీసులకు చిక్కకుండా దాక్కున్నాను. అయితే పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చూడండి. నా గురించి ఏం ఆలోచించకండి. ఓకే. క్రాంతి, అయ్యో అయ్యో, ఎంత దారుణం చేసింది అది. క్రాంతి మంచిది, క్రాంతి మంచిది అన్నావు. ఇప్పుడు అదెంత రాక్షసో అర్థమైందా? మీదేదో మంచి కుటుంబం అనుకున్నాం కానీ మర్డర్లు చేసే ఫ్యామిలీ అన్నమాట. అసలు ఇలాంటి ఇంటి నుండి కోడల్ని ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటారా? ఏమండి, ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ పెళ్లిని ఆపటం మాత్రం ఏం బాగోలేదు. తప్పు చేసింది క్రాంతి అయితే పూజనెందుకు నిందిస్తున్నావమ్మా? ఇందులో తన ప్రమేయమే లేదు కదా. అయినా తప్పు చేసింది మా క్రాంతి. దయచేసి పూజని మాత్రం శిక్షించకండి. ఇవాళ కాకపోతే రేపైనా పోలీసులకి క్రాంతి చిక్కుతుంది. నిజం బయటకు చెప్తుంది. దయచేసి పెళ్లి ఆపకండి. దాని జీవితం నాశనం చేయకండి. సరే, వెళ్ళి పీటల మీద కూర్చోండి. లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. పూజ, నేను క్రాంతి కోరుకునేది ఈ పెళ్లి జరగాలనే. ఏం మాట్లాడద్దు, నువ్వు వెళ్ళు. ఏవండి, ఏవండి, ఇక్కడ ఇలా రా. నువ్వు తప్పు చేసిన దానిలాగా ఎందుకు పారిపోయావు క్రాంతి? ఇప్పుడు నేను అరెస్ట్ అయితే అసలు నేరస్తుల్ని పట్టుకోలేవండి. ఆ దుర్గ దగ్గరున్న ఆధారాలన్నీ సంపాదించి వాటిని నాశనం చేయాలి. అసలు గిరిని హత్య చేసింది ఎవరో తెలుసుకుని పోలీసుల ముందు నిలబెట్టాలి. అంతవరకు నేను పోలీసులకి దొరకకూడదు. అక్క, క్రాంతి ఎటో వెళ్ళిపోయింది కాబట్టి ఇదే మంచి టైం. ఆ రూమ్లో ఉన్న 10 కోట్లు కొట్టేద్దామా? కరెక్టేనే, పద. అక్క, క్రాంతి అంత కష్టంలో ఉంటే దాని గురించి ఆలోచించకుండా డబ్బుల గురించి ఆలోచిస్తారేంటి? నువ్వు నోరు ముయ్యవే. నాకు మనుషుల కంటే డబ్బులే ముఖ్యం. పద పద.
క్రాంతి ఈ గదిలోనే కదా డబ్బులు దాచింది. అవునే, కానీ ఎక్కడ కనిపించట్లేదు. మన సంగతి బాగా తెలుసు కదా, అందుకే డబ్బులు ఇక్కడుంటే ప్రమాదం అని చెప్పి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి ఉంటుంది. ఛ! ఆ 10 కోట్ల కోసం ఆ రోజు బుర్ఖా వేసుకున్నాం, ఇవాళేమో దొంగల్ని పెట్టాం. కానీ పనవలేదు. నా అనుమానం నిజమేనన్నమాట. వీళ్ళు బురకాలేసుకుని వచ్చి నాకు రావాల్సిన డబ్బులు రాకుండా చేసింది మీరా? దొంగ మొహాల్లారా. ఇంతకీ ఆ క్రాంతి డబ్బులు ఎక్కడ పెట్టినట్టు? వెంటనే వెళ్ళి మనం అర్జెంటుగా దుర్గని కలిసి ఆ డబ్బులు తనకివ్వాలి. మరి ఆ డబ్బు ఎక్కడా? వెనుకుంది. ఇంట్లో పెళ్లి కదండి, ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు. అంత డబ్బు ఇంట్లో ఉంటే ప్రమాదమని చెప్పి ఎవరికీ అనుమానం రాదని ఇక్కడ దాచిపెట్టానండి. అయితే పద, వెళ్ళి ఆ డబ్బులు దుర్గకిచ్చేసి ముందు తన దగ్గర ఉన్న ఆధారాలను తీసుకుందాం. ఆ తరువాత తనని బెదిరించి అసలు తను మనల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసింది, దీని వెనక జరిగిన కథ ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి మేడం. దుర్గా, ఆ క్రాంతి పోలీసుల నుంచి తప్పించుకుని ఇప్పుడే ఇంట్లో నుంచి పారిపోయింది. పోలీసుల నుంచి తప్పించుకోవడం ఏంటి మేడం? అదంతా తర్వాత చెప్తాను. నాకు తెలిసి మనం అడిగిన 10 కోట్లు ఆ క్రాంతి దగ్గరే ఉండుంటాయి. నువ్వు ఫోన్ చేసి ఆ డబ్బుల్ని తీసుకో. అలాగే తీసుకుంటాను. కానీ మేడం, లాస్ట్ టైం లాగా ఏదైనా కిరికిరి జరిగితే? లాస్ట్ టైం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలుసు. ఇంకోసారి మాత్రం అలా జరగదు. నువ్వు ఫోన్ చేసి ప్లేస్ చెప్పి ఆ క్రాంతి దగ్గర డబ్బులు తీసుకో. డబ్బులు ఇచ్చిందా సరే సరే, లేదు ఏమైనా ఎక్స్ట్రా చేసిందనుకో, దానికి బుద్ధి చెప్పడానికి నేను ఆల్రెడీ మనుషుల్ని పెడుతున్నాను. యూ డోంట్ వరీ. ఓకే మేడం, ఇప్పుడే నేను క్రాంతికి కాల్ చేస్తాను. అదిగో క్రాంతి, పోనీ పోనీ. ఏమండి, పోలీసులు! ఫాస్ట్గా వెళ్ళండి. ఏమండి, గర్భం! ఒకవైపు పోలీసులు, ఒకవైపు కర్పూరం. ఆ దుర్గని ఎలా కలవాలి క్రాంతి? డబ్బులు తీసుకోవటానికి ఇక్కడికి రావాలో చెప్తానంది. ఇప్పటి వరకు ఫోన్ చేయలేడు. తనకు ఫోన్ చేస్తాను. హలో హలో దుర్గ గారు, మీరు చెప్పినట్టే 10 కోట్ల డబ్బు తీసుకుని బయలుదేరావు. నువ్వు 11 గంటలకి అలా రావాలి అన్నావు. పావుగంట ముందే వస్తున్నావు. ఎక్కడికి రావాలండి?
మొన్నొచ్చిన ప్లేస్కి అయితే వద్దు. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రండి. సరేనండి. ఏమండి, లెఫ్ట్ లెఫ్ట్. హలో మేడం, మమ్మల్ని శారదాదేవి గారు పంపించారు. చెప్పారు. ఏం చేయాలి మేడం? ఆ పక్కన ఒక పాన్ షాప్ ఉంది, పోయి టీ తాగి ఒక సిగరెట్ కాల్చుకోండి. అలాగే మేడం. అలాగే మేడం. ఏ మీరేం రౌడీస్, చెప్పేది జాగ్రత్తగా వినండి. కాసేపట్లో ఇక్కడికి ఒకరొచ్చి నాకు డబ్బిస్తారు. డబ్బులిచ్చి వెళ్ళిపోతే ఓకే, ఏదైనా ఎక్స్ట్రాలు చేశారంటే వాళ్ళని 4 తన్ని మిమ్మల్ని డబ్బుల్ని సేవ్ చేయాలి, అంతే కదా? పర్వాలేదే. నేననుకున్నంత వేస్ట్ ఫెలోస్ అయితే కాదు మీరు. మీరు వెళ్ళి ఎక్కడైనా దాక్కోండి. సరే మేడం. రేయ్ పదండ్రా. రే పదండ్రా. దుర్గా. అవును, నేనే. నువ్వు క్రాంతివి కదా, డబ్బులు తెచ్చావా? రా వచ్చి చూసుకో. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. ఇస్తాం కానీ నీతో ఈ పని చేయించింది ఎవరు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర పూజ మర్డర్ చేసింది అనడానికి ఆధారాలున్నాయి. ఆధారాలున్నాయి కాబట్టినే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నిన్ను చూస్తుంటే బ్లాక్మెయిల్ చేసేంత కెపాసిటీ ఉన్నదాల్లా కనపడట్లేదు. ఏ, ఎవరు నీతో ఈ పని చేస్తున్నారు? వాళ్ళ పేర్లు చెప్పు. అనుకున్నా ఎలాంటి కిరికిరేదో చేస్తారని, అందుకే నా ఏర్పాట్లో నేనున్నాను. రేయ్ రండిరా. రౌడీ బ్రదర్స్, వీళ్ళని చావగొట్టి ఆ డబ్బుల బ్యాగు మన స్కూటీలో పెట్టండి. ఆడదానివి కదా, మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాను. తన్నులు తింటే కానీ నిజాలు చెప్పను. ఏమండి,
రాక్షసులారా పారిపోతున్నారేంట్రా? ఇదిగో దుర్గా, మర్యాదగా నీతో ఈ పని చేయించింది ఎవరో చెప్పావనుకో బతికిపోతావు, లేదనుకో ఈ కారులోనే నిన్ను చంపేసి వెళ్లేదారిలో పూజ చేస్తాం. శవం కూడా ఎవ్వరికి దొరకదు. తనేమి చెప్పేలా కనపడట్లేదు క్రాంతి. అయితే వదిలేద్దామా? వదిలేస్తే తన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్తే పూజకి ప్రాబ్లం అవుతుంది కదా. అయితే చంపేద్దాం. ఆ, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నోరెత్తావంటే గొంతులోకి దిగిపోతుంది. దించునా? వద్దు వద్దు. పూజ వల్లే గిరి చనిపోయాడని నీకెలా తెలుసు? దానికి సంబంధించిన ఫోటోలు ఆధారాలన్నీ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? చెప్తాను. గిరిని చంపింది నేను కాదు, ఇంకొకరు. కానీ నాతో ఈ పని చేయించింది మాత్రం శారదాదేవి గారు. ఈ ఇంట్లో క్రాంతి అనే క్యాండిడేట్ని నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఎప్పుడైనా క్రాంతి నాకు రివర్స్ అయితే నీతో అవసరం పడుతుందని వాళ్ళు ఎలా ఉంటారో నీకు చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట నుంచి క్రాంతి ఎవరో పూజ ఎవరో చూడు. అలాగే సరే, ఇక్కడే ఉండు. పూజ, అమ్మ పూజ. ఆంటీ, మీరా? కూర్చోండి. ఓహో, ఈవిడ క్రాంతి అన్నమాట. ఏంటి ఇలా వచ్చారు? త్వరలో పెళ్ళుంది కదమ్మా, నా కాబోయే కోడల్ని షాపింగ్కి తీసుకెళ్దామని వచ్చాను. పూజలో ఉందాంటీ. పూజ, పూజ. మీ అత్తయ్య గారు వచ్చారు. వస్తున్నా. వస్తుంది.